దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డారా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినం వాక్యాన్ని ధ్యానించి కృపను మనకిచ్చినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రార్థనతో ఈ కూడికి మొదలు పెట్టుకుందామండి. అందరు తలలో వచ్చినట్లయితే. కృప కలిగిన దేవ, దయగలిగిన మా ప్రభువ, నీ ఘనమైన పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవ, నీకే వందనాలు స్తోత్రాలు నాయన. ప్రభువ, వాక్య సందేశంలోకి వెళుచుండగా నాయన, నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని ప్రభువా, అర్థవంతంగా వివరించే కృపనివ్వమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. వాక్య సందేశంలోకి వెళదామండి. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం చదువు. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. ఆమేన్. చాలమ్మా. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి, దైవజనుడైన ఏలి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క కుమారులు ఇద్దరు, వారి పేర్లు హొఫ్ని, ఫినెహాస్. వీళ్ళిద్దరు తండ్రి తర్వాత యాజకత్వం జరిపిస్తున్న వారే. అయితే వీరు చేస్తున్న ఆ శాపగ్రస్తమైన పనులు ఏమిటంటే, యెహోవాకు నైవేద్యంగా దహన బలిగా పశువులను అర్పించినప్పుడు వాటి మాంసాన్ని దేవునికి అర్పింపక మునిపే వీళ్ళు మాకివ్వమని తీసుకోవడం జరుగుతుంది. అయితే వారు అక్కడున్న నైవేద్యం అర్పించే వారికి కూడా వారి మీద విపరీతమైన కోపం వచ్చేస్తూ ఉంటది. ఎందుకంటే మొదట ప్రాధాన్యత ఎప్పుడైనా సరే మనం దేవునికే ఇవ్వాలి. దేవుని తర్వాతే మనది ఏదైనా కానీ. అటువంటిది దేవునికి ఇచ్చే దాంట్లో వారి యొక్క తొందరపడతనం ఏమండి, ఎరిగుండి కూడా ఎరగని వారు చేస్తే అది వేరే తెలియక చేశారనుకోవచ్చండి. ఎరిగిన వారై ఉండి కూడా దహన బలిని ముందునే తీసుకొని తినటం. అదే కాక ప్రత్యక్ష గుడారం దగ్గర ద్వారం వద్ద పనిచేయడానికి కొందరు స్త్రీలు వస్తుంటే వారితో చూడండి చెడ్డ పనులు చేస్తుండేవారు. ఆ చెడ్డ పనులు ఎంత ఘోరమైన అంటే వారి పాపం యెహోవా సన్నిధికి బహు గొప్పదైంది. తండ్రి వృద్ధాప్యాన్ని ఆధారం చేసుకొని ఏమండి ఈ విధంగా వాళ్ళు అసభ్యకరమైన పనులు చేస్తున్నారు. అందు నిమిత్తమే చూడండి 14వ వచనం సార్ చదవమ్మా. కాబట్టి ఏలి ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికి ప్రాయచిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించి తిని. ఆమేన్. దేవుడు ఒక్కసారి ఆజ్ఞాపించిన తర్వాత అండి, దాన్ని మనం ఏమి చేసినా, నైవేద్యం చేసినా ఏమండి, ఏది చేసినా సరే అది ప్రాయచిత్తం ఉండదు. ప్రియా దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే దేవుడు ఎవరినైనా సరే నేను వారికి ప్రాయచిత్తం లేకుండా చేస్తానని చెప్పి అనే ఆ పరిస్థితులు ఏర్పడినప్పుడు దేవుడు అన్యాసుడు కాదండి. ఎందుకంటే మొదటిగా తెలియపరుస్తూ ఉంటాడు, ఒక్కొక్కటిగా పరిస్థితుల ద్వారా తెలియపరుస్తాడు. ఈ రోజు మనలో కూడా అండి, దేవుడు ఏదైనా శ్రమ మనకు అనుమతించే ముందు మనుషుల ద్వారా తెలియపరుస్తూ ఉంటాడు, పరిస్థితుల ద్వారా తెలియపరుస్తూ ఉంటాడు. అయితే మనం వాటిని గ్రహింపకుండా మన వ్యక్తిగత ఆలోచనతో, ఎందుకంటే అటువంటి చెడు తలంపుల వైపు మన మనసు లాగుతూ ఉంటది కాబట్టి దేవుని వాక్యానికి, దేవుని మాటలకు మన హృదయంలో చోటివ్వం కనుక మన ఆలోచన, మన తలంపులు అన్ని ఆ చెడు మార్గంలోనే వెళుతూ ఉంటాయి. ఆ విధంగా దేవుడు తెలియపరిచిన తర్వాత సరిదిద్దుకోగలిగిన వారు సరిదిద్దుకుంటారు, సరిదిద్దుకోలేని వారు శాపగ్రస్తంగా అయిపోతారు. దేవుడు ఒక్కసారి ఒక శ్రమ అనుమతిస్తాను అన్న తర్వాత దాంట్లో ఇక ఆ నిర్ణయం తీసుకురండి అది అంతేనండి. చూడండి 4వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదవమ్మా. అందుకు అతడు 4:17 అందుకు అతడు ఇశ్రాయేలీలో అనేకులు ఇజ్రాయేల్ ఫిలిస్తీయుల ముందర నిలవలేక పారిపోయిరి. జనులలో అనేకులు హతులైరి. హొఫ్ని, ఫినెహాసు అను నీ ఇద్దరు కుమారులు మృతులైరి. చాలమ్మా. చూడండి, దేవుడు అనుమతి ఇచ్చిన తర్వాత దాన్ని తీసేయగలిగిన వాడు ఎవడూ లేడండి. దేవుడు సమూయేలుకి ముందే సమూయేలుకి ఒక దర్శనం ద్వారా తెలియపరిచాడు. సమూయేలు దైవజనుడైన ఏలీకి తెలియపరిచాడు. దేవుడు ఈ విధంగా చేస్తానని ఒకే రోజు వారిద్దరిని ఒకే రోజు హతులు చనిపోతారని చెప్పని దేవుడు తెలియపరిచాడు ముందే. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి, వారి
పిల్లల్ని దైవజనుడు ఏలి వారు మారే అంతగా గద్దించలా. ఏమండి, ఎందుకంటే తను వృద్ధాప్యంలో ఉన్నాడు. దాన్ని ఆసరాగా చేసుకుని వాళ్ళు ఆ విధంగా అనుసరించారు. అందుకే దేవుడు ఒక ఉగ్రత వారి మీదకి వచ్చినప్పుడు వారిద్దరు ఒకే రోజు యుద్ధంలో చనిపోయారు. మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. అతని తండ్రి నీవు ఇలాగున ఏలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడును విచారించి అతనికి నొప్పి కలుగ చేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు, అబ్షాలోము తరువాత పుట్టినవాడు. ఆమేన్. దావీదు కుమారుల్లో 4వ కుమారుడైన అదోనియా తన తండ్రి పైన తిరగబడి, ఏమండి, ఇజ్రాయేలీలు తన తండ్రి అయిన దావీదు తన తర్వాత సింహాసనాన్ని ఎవరికి అధిష్టానంగా కూర్చోపెడతాడని తను ప్రకటింపక మునిపే తనే కొంతమందిని ఏర్పరచుకొని గుర్రములతోనూ రథములతోనూ, ఏమండి, రథముల ముందు రౌతుల ముందు పరిగెత్తడానికి ఒక 50 మందిని మనుషులను ఏర్పరచుకొని తనే రాజుగా ప్రకటించుకుంటున్నాడు. గర్వించి ఆ పైన 5వ వచనంలో మనం చూస్తాం ఆ మాట. తను గర్వించి తనకు తానే ప్రకటించుకుంటున్నాడు. ఏది నేనే రాజుని అని దానికి సంబంధించిన వాళ్ళందరినీ ఏర్పరచుకుంటున్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు గద్దించలేకపోయాడు. ఎందుకంటే చూడండి, తను బహు సౌందర్యం కలిగిన వాడంట. ఈరోజు మనం బిడ్డలను ప్రేమించే విషయంలో చూసినట్లయితే యాకోబుకు ఎంతమంది పిల్లలున్నా రాహేలు పుట్టిన యేసు పడిన ప్రేమ అండి. ఎందుకంటే రాహేలు ప్రేమించాడు. తనకి గర్భం నిదానం లేటుగా కలగటం వలన యేసోబు అంటే కూడా అంత ప్రేమ. అట్లానే దావీదుకు కూడా తన పిల్లలంటే ప్రేమ. చూడండి, ఎంతో సౌందర్యవంతుడంట, ఎంతో అందగాడంట. తన బిడ్డల్ని అంత ప్రేమిస్తాడు కాబట్టి తను మందలించలేకపోయాడు. 2వ అధ్యాయం చూడండి, మరి 2వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవమ్మా. అతడు రాజ్యమును నాదై ఉండెను, నేను ఏలవలనని ఇశ్రాయేలీయులందరూ తమ దృష్టి నా మీద ఉంచిరనియు నీవు ఎరుగుదువు. చాలమ్మా. చూడండి, తండ్రి ప్రకటింపక మునిపే ఇజ్రాయేల్ అందరూ తన వైపే ఉన్నారంట. తమ దృష్టి నా వైపే ఉంది, రాజ్యం నాది అని చెప్పని తను తండ్రికి ధిక్కారముగా, ప్రియా దేవుని బిడ్డ, తండ్రికి ధిక్కారముగా తనంతట తానే ఏర్పరచుకుంటున్నాడు. ఏర్పరచుకొని తండ్రికి ద్రోహం చేస్తున్నాడు అండి. అది ఏ విధంగా అంటే మనం చివర 2వ అధ్యాయం 44వ వచనం ఒకసారి చదివితే, నీవు మా తండ్రివైన దావీదునకు చేసినట్టు నీ హృదయములో మెదులుచున్న కీడంతయు నీకు తెలియను. నీవు చేసిన కీడు యెహోవా నీ తల మీదకే రప్పించును. ఆమేన్. చూడండి, తండ్రికి కీడు చేయాలనే ఒక తలంపు, ఒక ఉద్దేశం అదోనియాకు ఉందండి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, తను అక్కడ అనేకులను ఏర్పరచుకొని వారు ఒక విందు చేసుకుంటూ గొర్రెల్ని పొట్టేళ్ళని వధించుకొని అంతా విందు చేసుకుంటూ ఒక ఊరేగింపుగా తన తండ్రి దగ్గరికి ఒక రాజుగా రావాలని వస్తున్నప్పుడు తనకంటే ముందే తనకి ఒక వార్త వచ్చేసింది, సొలొమోనుని రాజుగా చేస్తున్నాడండి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, తను భయపడిపోయి తనకి లొంగిపోయాడు తన ప్రాణభిక్ష పెట్టమని సొలొమోనుకి. అప్పుడు సొలొమోను చెప్తున్నాడు, నువ్వు కిద్రోను దాటి అవతలకి వెళ్ళినట్లయితే నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదివని. చూడండి, ఎంత కీడు చేయాలని ఆశపడ్డవారిని దేవుడు ఎప్పుడు క్షమించడండి. తర్వాత తన కిద్రోను వాగు దాటాడు, తను సంహరించబడ్డాడు. ఆమేన్. మొదటి సామెతల గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనం ఒకసారి. బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపము, అయితే వాడు చావాలని కోరవద్దు. చూడండి, పిల్లల్ని బాల్యంలో నుండే దేవుని మార్గాలను వారికి బోధించాలండి. వారి జీవితాలకు చక్కగా మలచాల్సిన వయసులోనే వారి జీవితాలను మనం మలిచేవారిగా మనం ఉండాలి. ఒకవేళ వారిని బాల్యంలోనే మనం మలచిన ఎడల వారు పెద్దవారు అయినప్పుడు తల్లిదండ్రులకి అపకీర్తి ఇచ్చేవారుగానే ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, చిన్న
దైవజనుడు ఏలి తన పిల్లల్ని ఒక దైవజనుడు అయి ఉండి అనేకులు బోధించే వ్యక్తి అయి ఉండి తన పిల్లలకి బోధింపకుండా ఉండడు కదండి. అయితే వారు వినిన వారు కాదు. అయితే వాళ్ళు బెత్తం ఉపయోగించినంత శుతిమెత్తనంగా వాళ్ళకి చెప్పి ఉండొచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు దావీదు గనక తన కుమారుని సౌందర్యవంతుడని ఇష్టమైన వాడని చెప్పని ప్రేమించినట్లుగా ఏమండి, ఆ విధంగా వారిని ప్రేమించి అంటే బెత్తం వాడనంత ఇదిగా వారిని ఉపయోగించాడు. ఇవాళ పిల్లల్ని కొట్టినంత మాత్రాన వారేం చచ్చిపోయాన్ని దెబ్బలే కొట్టాం కదండి. ఒక తండ్రి బిడ్డను కొట్టాడు అంటే వాడు తప్పుదారిలో నడుస్తున్నాడు, తిరిగి తన వైపు మారాలనే కదా. ఆ యొక్క ఉద్దేశమే కదండి తండ్రికి ఉండేది. దేవునికి కూడా మన ఎడల అదే ఉద్దేశం ఉంటదండి, అదే ప్రేమ ఉంటది. మనకి తెలియపరచాలని మనం వెళుతున్న మార్గంలో మన హృదయంలో గద్దిస్తూనే ఉంటది చెడు మార్గానికి వెళ్ళేటప్పుడు. ఆ గద్దింపుకు మనం లోబడి గనక దేవుని మార్గాల వైపు తిరగలిగితే మన దీవెనకరంగానే ఉంటాం. చూడండి, ఇలా మన మందిరానికి వెళ్తూ ఉంటాం. మన పిల్లలను కూడా సండే స్కూల్కి పంపించడం వల్ల ఏమవుతుందంటే వారికి అబ్రహాం ఎవరో తెలుస్తుంది, యేసోబు ఎవరో తెలుస్తుంది. ఏమండి, వారు దేవుని ఏ విధంగా ప్రార్థన చేశారని తెలుస్తుంది, ఏ విధంగా విశ్వాసంలో వాళ్ళు నిలకడగా నిలిచి ఉన్నారని తెలుస్తుంది. దేవుని మార్గాలు వారు తెలిసినప్పుడు వారు పెద్దవాళ్ళు అయినప్పుడు కూడా దాంట్లో తొలగిపోరండి. మనం చూసినట్లయితే రాజుల గ్రంథంలోనే మొదటి రాజు 2వ అధ్యాయం దావీదు మరణకాల సమయం ఇచ్చినప్పుడు ఏమంటే తన కుమారుడైన సొలొమోనును పిలిచి నేను లోకులు పోవాల్సిన మార్గంలో పోతున్నానయ్యా అని తనకి కొన్ని ఆజ్ఞలు తెలియపరిచాడు. అది 3వ వచనాల్లో మనం చదివినట్లయితే నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. ఆమేన్. చూడండి, బాలుడు దావీదుకి కొందరు కుమారులు తనకి ఇసుక పుట్టించిన వారు ఉన్నారు. తన ప్రాణ భయంతో పారిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. చూడండి, అబ్షాలోము కూడా తన తండ్రిని చంపాలని తరిమాడు. అయితే దేవుని ఆజ్ఞలు గైకొన్న సొలొమోను, తండ్రి ఉపదేశాన్ని అనుసరించిన సొలొమోను ఏ విధంగా తన తండ్రి దగ్గర ఆజ్ఞలు తెలుసుకొని తన జీవితాన్ని కట్టుకుంటున్నాడు. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, కట్టుకొని తను ఆ 12వ వచనం ఒకసారి చూసినట్లయితే తండ్రి ఆజ్ఞలు తెలుసుకొని దేవుని మార్గాలను తను అనుసరించినప్పుడు తనకు కలిగిన ఆ కీర్తిని ఒకసారి చూడండి. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆసీనుడాయను. అతని రాజ్యము నిలకడగా స్థిరపరచబడెను. ఆమేన్. దేవుని ఆజ్ఞ మనం చదువుకున్న 3వ వచనంలో మనం చెప్పినట్లు దేవుని మార్గాలను ఆయన శాసనాలను, ధర్మ శాసనాలని వారు అనుసరించినప్పుడు దావీదు తర్వాత తన సింహాసనాన్ని తన కుమారుడైన సొలొమోను అధిష్టానం చేశాడండి, స్థిరపరిచాడు. చూడండి, ఒక తండ్రి బిడ్డలో కొందరు మార్గం తప్పిన వారు ఉన్నారు. మరొక బిడ్డ తన తండ్రి చెప్పిన ఆజ్ఞలను గైకొని తన తండ్రి మాటలకు విధేయుడయ్యి దేవుని అనుసరించి నడిచిన తర్వాత తన జీవితం సింహాసనం మీద కూర్చొని ఒక రాజుగా ఏలాడు. నమ్మిన వారు స్తోత్రం చెబుదామా? ఇలా ప్రియా దేవుని బిడ్డలారా, కొందరు చూసినట్లయితే ఒక వ్యక్తి తండ్రి అయి ఉండి తన బిడ్డలు తన మాటలు వినక, ఇవాళ మన సహజంగా స్కూల్లో మాస్టర్స్ మనం కొందరు చూస్తూ ఉంటాం, స్కూల్లో ఉపాధ్యాయుల్ని. తండ్రి టీచరే నలుగురికి బోధించే వ్యక్తి అయినా తన దగ్గర తన బిడ్డలు మాత్రం మాట వినక ప్రతి ఎగ్జామ్ లో తప్పేవాడు ఉంటారు. అయితే అదే టీచర్ దగ్గర చదువుకొని ఇలా మంచి ఉద్యోగస్తులు స్థిరపడిన బిడ్డలు కూడా ఉన్నారు. అట్లా మనం సహజంగా మనం మనుషులం కాబట్టి నీవే నీ బిడ్డలనే సరి చేసుకోలేకపోయావు, నా బిడ్డలనే సరి చేస్తావు అని చెప్పని అనుకుంటారు. కానీ అట్లా అనుకోవద్దు ప్రియా దేవుని బిడ్డలారా. మంచి ఎవరు చెప్పినా మంచే. దేవుని మాటలు ఏ సేవకుడు చెప్పినా అవి ఖచ్చితంగా దేవుని మాటలు సత్యం, అవి నీ హృదయంలో ఫలింపజేయునుగాక. ఆమేన్. చూడండి, మన మూలవాక్యానికి వద్దాం. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం ఆ 1వ వచనంలో బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. చాలు ఆ ఒక్క మాట. ఏమండి, సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు, ఏలీకి పరిచర్య చేస్తున్నాడు, యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. ఏమండి, దేవుని దయ పొందుకుంటున్నాడు, మనుషులు దయ పొందుకుంటున్నాడు. అయితే దైవజనుడైన ఏలి ఇద్దరు బిడ్డలు సమూయేలు చిన్నప్పుడే వారు యాజకులుగా ఉన్నారు. తండ్రి ఉపదేశాన్ని వాళ్ళు గ్రహించాల. ఏమంటే తండ్రి ఆలోచన విధానాలను వాళ్ళు నడవల. తండ్రి కూడా చెప్పే ఉంటాడు కదండి, ఒక యాజకుడిగా తను నియమించబడుతున్నప్పుడు దేవుని కట్టడలను వాళ్ళకి తెలియపరిచే ఉంటాడు కదండి.
ఏమండి ఇలా సహజంగా ఏ తండ్రి అయినా సరే తన కుమారుడు అడిగినప్పుడు తనకి తెలిసిన జ్ఞానం అంతా తెలియపరుస్తుంటాడు. ఇగో ఈ దారిలో వెళ్ళకూడదు, ఈ దారిలో మనం వెళ్ళాలి అని. ఏమండి అదే విధంగా ఏలీ కూడా వాళ్ళ కోసం ప్రార్థన చేసి ఉండొచ్చు. ఏమండి వారిని చెప్పుండొచ్చు సరిదిద్దుకోమని. అయితే వారు తండ్రి మాటను లెక్క చేయాల. చూడండి తన దగ్గర పెరిగిన సమూయేలు ఏ విధంగా ఉన్నాడో ఆ చివరి అధ్యాయంలో 20వ వచనాన్ని ఒకసారి చదవమ్మా. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొనిరి. ఆమేన్. చూడండి తండ్రి ఉపదేశాన్ని బిడ్డలు గ్రహించలేదు, కానీ అదే తండ్రి దగ్గర ఏలి దైవజనుడి దగ్గర సమూయేలు తన పరిచయం చేస్తూ దేవుని కృపను పొందుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా అనేకులు కూడా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్న ఒక తలంపు అదేనండి. ఏంటంటే 2 మార్గాలు మన దేవుడు ఎప్పుడు చూడండి ఎక్కడ కనుపరచాల, మరుగు చేయలేదు మనకి. ఎందుకంటే తప్పు చేసిన వారు దేవుని సేవకులు బిడ్డలైనా విడిచిపెట్టలేదు. తన హృదయానుసారుడైన దావీదైన తన బిడ్డల్ని వారి యొక్క తప్పు చేసినప్పుడు వారిని విడిచిపెట్టలేదు. అయితే తండ్రి ఆజ్ఞలు గైకొని సరిదిద్దుకున్న కుమారుడుగా సొలొమోనును మనం చూస్తూ ఉంటాం. ఏలీ దగ్గర పరిచర్య చేస్తూ దేవుని దీవెన పొందుకుంటూ దేవుని కృపను పొందుకుంటున్న సమయంలో మనం చూస్తుంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మార్గాలు నిలకడవైనండి. నీ యథార్థతే నిన్ను దేవుని సన్నిధిలో నిలబెడుతుంటది. నీ యథార్థతే నిన్ను దీవెనకరంగా ఉంచుతుంది. అందుకనే మన బిడ్డల్ని వాళ్ళు నడవవలసిన మార్గం వారు తెలియపరచాలి. వారు నడవలసిన మార్గం ఏంటండి? సత్యాన్ని మాట్లాడడం, ఏమండి దేవుని పట్ల తనకున్న ఉద్దేశాన్ని వారు పరచడం. మీరు ప్రియా దేవుని బిడ్డారా, మీరు చూసినట్లయితే మీ బిడ్డల్ని ఎంతో ప్రేమిస్తూ ఉంటారు, ఎంత వారు అడిగిందంతా కొనిస్తూ ఉంటారు. కానీ కొనియొద్దని నేను అనటం లేదు కానండి, కొనిచ్చే ముందు వారికి ఒక ప్రార్థన అనుభవాన్ని నేర్పండి. ఏమండి ప్రార్థన అనుభవాన్ని నేర్పితే వారు పెద్దవాడైనా సరే దాంట్లో తొట్టిల్లుకుండా ఉంటాడు. ఎందుకంటే మన భక్తి జీవితాన్ని ఎదుటి వాళ్ళ విశ్వాసం మీద కట్టుకోవడం కంటే, ఏమంటే మన భక్తి జీవితాన్ని మన విశ్వాసం మీద దేవుడు ఇస్తాడు, ఆయన ఇచ్చే దేవుడు, మనం పొందుకునే వారము అని ఒక తలంపు వారి హృదయంలో నాటినప్పుడు వారు ఎటువంటి శ్రమల్లో కూడా వాళ్ళు తొలగిపోకుండా నిత్యము నీటి వల్ల నానబడి ఒలివ మొక్క వల్ల వాడు నిలబడి తల్లిదండ్రులకు ఘనతగా తెచ్చేవారుగా వారు ఉందురుగాక. ఆమె తరలి వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుంది. కృపగలిగిన దేవ, దయగలిగిన మా ప్రభువా, నీ ఘనమైన పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవ, నీకే వందనాలు స్తోత్రాలు ప్రభువా. తండ్రి, చెప్పబడిన వాక్యంలో నాయన తండ్రి ఆజ్ఞలను గైకొనక ప్రభా, తండ్రి పెడచెవును పెట్టిన బిడ్డలను ప్రభా, వారు ఏ విధంగా మరణమయ్యారో ప్రభా మేము తెలుసుకొని ఉన్నాం నాయన. దేవా తండ్రి ఆజ్ఞలను గైకొని దేవుని మాటలు హృదయంలో చేర్చుకుని ప్రభా దినదినం వర్ధిల్లి నాయన. తండ్రి దావీదు తర్వాత తన సింహాసనాన్ని అధిష్టానం చేసిన సొలొమోను ప్రభు మేము విధంగా తెలుసుకొని ఉన్నాం ప్రభా. తండ్రి అదే విధంగా నాయన దైవజనుడైన ఏలీ దగ్గర ప్రభా పరిచర్య చేస్తూ యెహోవాకు పరిచర్య చేస్తూ ఒక ప్రవక్తగైన సమయంలో మేము తెలుసుకొని ఉన్నాం ప్రభా. దేవా ఈ దినమందు నుంచి ప్రభా మా బిడ్డలను కూడా ప్రభా సత్య మార్గంలో నడిపే కృపను మాకు ఇవ్వమని, మా కుటుంబాన్ని క్రమముగా కట్టుకొని మా బిడ్డల్ని సత్య మార్గం వైపు నడిపే కృపను ఇవ్వమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.